మా ఇంటి గారికి ఫస్ట్ టైం వచ్చినావు కదా. వాళ్ళు కూర్చోవాల్సిందిగా మనవి. కొంచెం సైడ్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీ గుళ్ళపోచంపల్లి మున్సిపాలిటీ. కొంపల్లి బ్రిడ్జ్ నుంచి వయా అయోధ్య రింగ్ రోడ్ వరకు పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ కానీ బిజినెస్ సంబంధించినటువంటి అనేక సంస్థలు ఇక్కడ బాధపడుతున్నారు. ఇక్కడ ఉన్నన్ని విద్యా సంస్థలు, ఇక్కడున్నంతమంది విద్యార్థులు నాకు తెలిసి ఎక్కడ ఉండకపోవచ్చు. వెహికల్స్ మూమెంట్ కానీ ప్రజల అవసరాలు కానీ బాగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ కొంపల్లి బ్రిడ్జ్ నుంచి రింగ్ రోడ్ వరకు 100 ఫీట్ల రేడియల్ R&B రోడ్ నిర్మాణానికి మా ఎమ్మెల్యే గారు, మా కౌన్సిలర్ భావించారు. తప్పకుండా R&B మినిస్టర్ గారికి ఇది నివేదించుకొని దాన్ని శాంక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. రెండవది, ఇక్కడ డెవలప్మెంట్ కూడా అంటే ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో మొట్టమొదటి మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా 4 ఏళ్లలో గొప్ప అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం డెఫినెట్గా మన సమగ్రమైన ప్రణాళికలు రూపొందించుకొని నిధులిచ్చి చేస్తామని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారికి మేము మా కౌన్సిలర్ తరఫున, ఎమ్మెల్యే గారు మా తరఫున నాట్ ఓన్లీ గుళ్ళపోచంపల్లి మున్సిపాలిటీ, అన్ని మున్సిపాలిటీలలో వర్షాలు పడితే ఎట్లా మునిగిపోతున్నాయి, ఇట్లా డ్రైనేజీ వర్షాలు లేకున్నప్పుడు కూడా ఊపికి పైకి వస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ కావచ్చు, స్టామ్ వాటర్ వ్యవస్థ కావచ్చు. దీని విషయంలో కొంత ప్రొయాక్టివ్గా, పాజిటివ్గా దీర్ఘకాలిక ప్రణాళిక